వరుస పండుగ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు తోపాజీ అనంత కిషన్ ఆధ్వర్యంలో 1100 మంది బీసీ స్కా హాస్టల్స్ విద్యార్థులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి టీజీఐఐసీ చైర్మన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి మరియు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు దుప్పట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మాధురి, బీసీ సంక్షేమ అధికారి జగదీష్, సంస్థ ప్రధాన కార్యదర్శి పుల్లూరి ప్రకాష్, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు కొంపల్లి విద్యాసాగర్, వర్తక సంఘం పట్టణ అధ్యక్షుడు పాండురంగం, కార్యదర్శి మదన్ మోహన్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కూన సంతోష్ కుమార్, కౌన్సిలర్ నాగరాజు, సంతోష్ కుమార్, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి తోపాటు సంస్థ సభ్యులు పాల్గొన్నారు. మన చైర్మన్ మేడం నిర్మలా జగ్గారెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తాము. అదేవిధంగా అసిస్టెంట్ కలెక్టర్ రెవెన్యూ మేడం గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తాము. విరూపాక్ష సంబంధించి విద్యాధర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది. ఇప్పుడు మన స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థకి పుష్పగుచ్చం అందజేస్తారు. పరిసర ప్రాంతాల్లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, సంగారెడ్డి పట్టణంలో ఇక్కడ మున్సిపాలిటీకి 11 లక్షలతో వైకుంఠ రథం అందజేయడం జరిగింది మున్సిపాలిటీకి కలెక్టర్ గారి చేతుల మీదుగా. అలాగే ప్రతి సంవత్సరం మట్టి వినాయకులను కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా మొన్న లాస్ట్ వినాయక చవితిలో కూడా BC Girls College Hostel, BC Girls B, Kavita, BC Boys Hostel, అదేవిధంగా విరూపాక్ష రాధాకృష్ణ గారు కూడా రావాల్సింది. వర్తక సంఘాల అసోసియేషన్ మెంబర్స్కి, ఇక్కడ ఇచ్చేసిన వివిధ సంస్థల పెద్దలందరికీ మరియు నమస్కరిస్తూ, పిల్లలను ఆశిస్తూ, మరి ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే మానవ సేవనే మాధవ సేవ. ఎంత ఉన్నా మనం దాచిపెట్టుకున్నా దానికి అర్థం ఉండదు. కాబట్టి ఈరోజు వైశ్య సంఘం నుంచి ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నందుకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ మంచి కార్యక్రమం ఈ సీజన్లో హాస్టల్లో ఉంటున్న పిల్లలకి మరి దుప్పట్లు ఇవ్వడం, అవసరానికి ఇచ్చేదే దానికి అర్థం ఉంటుంది. అనవసరంగా మనం ఇస్తే దానికి అర్థం ఉండదు, దాన్ని ఉపయోగించుకునే పరిస్థితిలో ఉండదు. నేను 16 years చూస్తున్న శిశుమందిర్లో కూడా పిల్లలకి ఫ్రీగా చదువు చెప్పాలి అని అంటే మరి కిషన్ శెట్టి స్పందించి మేము కొంతమంది పిల్లలకు మేమే ఫీజు కట్టి మేమే పుస్తకాలు ఇచ్చి వాళ్ళకు ఎడ్యుకేషన్గా మేము తోడ్పడతామని ఆ రోజు నుంచి నేను చూస్తూ ఉన్న సంస్థ ఒక దుప్పట్లే కాదు, ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా ఈ సంస్థ సంగారెడ్డిలో మంచి వ్యవస్థగా ముందుకెళ్తుంది. మరి ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళొక జీవ తెచ్చుకోవడం చాలా సంతోషం. సిఎస్ఆర్ ఫండ్ వస్తే కూడా మరి అన్ని
కష్టాల్లో ఏమున్నా ప్రజలందరూ కూడా సేవ చేయ భాగ్యం కూడా మరి ఈ సంస్థకు తగ్గుతుంది. మరి అట్లాగే ఇప్పుడు చేసే పనిలో తృప్తి ఉండాలి, మనస్ఫూర్తిగా చేయాలి. ఏదో ఇచ్చినాంలే ఏదో చేసినాంలే అడిగితే చేసినాం కాకుండా ఇప్పుడు మరి వీళ్ళు మనస్ఫూర్తిగా చేస్తున్నారు. ఆ దేవుడు వాళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యంతో చల్లగా ఉంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలానే వాసవిమాయలు స్వచ్ఛంద సంస్థ యజమాని శ్రీ సోపాజాకృష్ణ గారికి, మీడియా ఇప్పుడు చేసిన వివిధ సంస్థల యజమానులు, చిన్నారి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషం. ఎందుకంటే ఒక స్వచ్ఛంద సంస్థ అయింది. మేము చిన్నారులకు తోడుంటాము. ప్రభుత్వ పాఠశాలలు మరియు వెల్ఫేర్ హాస్టల్స్లో ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా మేము వారికి అండగా ఉంటామని చెప్తూ ముందుకు వచ్చి వారికి చలికాలం కాబట్టి వారికి మేము దుప్పట్లు పంపిణీ చేస్తాము అని వారందరూ వారే ముందుకు రావడం మమ్మల్ని అడగడం చాలా సంతోషదాయకం. అలాగే వారికి గర్భన్ ఎన్జిఓ అని కూడా నీతి ఆయోగ్ నుంచి కూడా ఒక రికగ్నిషన్ రావడం కూడా మంచిది. సో మీరు ఇంకా కూడా ఇటువంటి స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాలు మరిన్ని కూడా చేయాలి. సమాజ సేవలో మీకంటూ ఒక పేరు మార్పు తెచ్చుకోవాలని కూడా నేను సభావేదికగా కోరుతున్నాను. అలానే ఈ బుల్లెట్ బ్లాంకెట్ సంబంధించి ఇంకా కూడా కొన్ని కంపెనీస్ కూడా ముందుకు వచ్చాయి. సిగ్నోడ్ అని విరూపాక్ష పట్ల కూడా వాళ్ళు పంపిణీ చేయడానికి ముందుకు వస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఎంతో ఆనందదాయకం. ఇంకా కూడా మన జిల్లాలో కంపెనీస్ ఎక్కువ కాబట్టి తప్పకుండా వారి సిఎస్ఆర్ కాంట్రిబ్యూషన్ ద్వారా ఇక్కడ సమాజ సేవలో వారందరూ కూడా పాల్గొనాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అమ్మ చేసేది మమకారం అయితే, స్నేహితుడు చేసేది సాకారం అయితే తోపాది చేసుడు. మీ అందరికీ నమస్కారం. మరి వాసవి మాయలు స్వచ్ఛంద సేవా సంస్థ 2008 సంవత్సరంలో ప్రారంభమై 2024 సంవత్సరం సుమారు 16 సంవత్సరాల నుంచి క్రమశిక్షణగా పట్టుదలగా ఒక గ్రామీణ ప్రాంతంలో ఏర్పడి చిన్న సంస్థగా ఏర్పడి ఈరోజు ఎన్నో కార్యక్రమాలకు నాంది పలుకుతూ ప్రతి సంవత్సరము ప్రతి 2 మంత్స్కి ఒకసారి 2 నెలలకు ఒకసారి ఒక ప్రోగ్రాం నిర్వహించుకుంటూ సంవత్సరంలో 6-7 ప్రోగ్రాంలు నిస్వార్థంగా పనిచేసుకుంటూ ఈ వాసవి మాయిలు స్వచ్ఛంద సేవా సంస్థ అమ్మ ఇది కమ్యూనిటీ పరంగా మేము డబ్బులు కలెక్షన్ చేసి మేమే చేసుకొని అందరికీ పంచడం జరుగుతుంది. అన్ని వర్గాల వాళ్ళకి పంపడం జరుగుతుంది. ఎక్కడ ఈ డబ్బులు బయట సమాజంలో ఎవరి దగ్గర తీసుకోము. మా గ్రూప్లో ఏదైనా కావాలని చెప్పి పెట్టిన గంట సేపట్లే 2 అవర్స్నే అమౌంట్ అందజేయడం జరుగుతుంది అందరికీ. అదేవిధంగా సంగారెడ్డి మున్సిపాలిటీకి వైకుంఠ రథం ఇవ్వడం జరిగింది. అట్లనే చాలా కార్యక్రమాలు చేస్తాం. ఈ సంవత్సరంలో 4000 మట్టి వినాయకులు ఇచ్చుకుంటూ స్ట్రీట్లో ఉన్న పేద చిరు వ్యాపారస్తులకు ఒక 150 అంబ్రెల్లాస్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మన మార్చి సమ్మర్లో జూన్ వరకు 120 రోజులు రోజు 6 ట్రిప్పులు వాటర్ మున్సిపాలిటీకి వాటర్ ఇచ్చినాం. రోజు 30,000 లీటర్ కాడికి వాటర్ పంపడం జరిగింది. అట్లనే లాస్ట్ నవంబర్లో సోషల్ టాలెంట్ ఎగ్జామ్, సైన్స్ సోషల్ టాలెంట్ ఎగ్జామ్ పెడతాము. అందులో సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొంటారు. డిఓ గారి ఆధ్వర్యంలో చేసినాం. ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తూ ప్రతి సోమవారం నాడు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నప్రసాదం అన్నదానం చేయడం జరుగుతుంది పేదలకు. ఇట్లా రకరకాల కార్యక్రమం చేసుకుంటూ 2008లో ప్రారంభమైన తర్వాత అప్పట్లో ఆంధ్రలో తుఫాన్ బాధితులకు ఒక సుమారు 2 లారీలు అంటే సుమారు 8-10 లక్షల రూపాయల ధాన్యం పంపించడం జరిగింది. అప్పుడు రేపల్లి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అది కాకుండా కూడా సంగారెడ్డి గ్రంథాలయంలో కూడా నేను 2010 నుంచి 2017 వరకు నేను గ్రంథాలయంలో నేను చైర్మన్ చేసిన. ఈ మధ్య కాలంలో 2 సంవత్సరాల క్రితం లక్ష రూపాయల బుక్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తున్నా, గ్రంథాలయాలకి ఎక్కడైనా సరే ఈ వేదికపై మీ ముందు వాగ్దానం చేస్తున్నాం. ఏ లైబ్రరీకి అయినా మా సంస్థ 1 లక్ష రూపాయల బుక్స్ ఇస్తామని చెప్పి చెప్తున్నాం. చాలా డిగ్రీ కాలేజ్ కానీ గ్రంథాలయాలకి 1 లక్ష రూపాయల బుక్స్ ఇవ్వడానికి మా సంస్థ రెడీ ఉంది. అలాగే ఈ మధ్య కాలంలో చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ వీల్ చైర్స్ కూడా నారాయణ నర్సాపూర్లో కూడా వీల్ చైర్స్ చాలా మందికి ఇవ్వడం జరిగిందమ్మా. ఇదంతా కూడా మా ఎంబడి ఒక నాయకుడు అజ్ఞాత వ్యక్తిగా ఉండి నడిపించుకుంటూ మా పట్టుదలకు మా శ్రమకి ఆయన సహకారం ఇస్తున్నందుకు ఆయన ఈ వేదికపై ఆయనకు మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
అలాగే అలాగే ఈ ఇంకొకటి విషయం తమరికి విన్నవించేది ఏంటంటే ఈ 16 సంవత్సరాలలో వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఒక సంస్థ లాగానే ఉంది. కానీ ఈ మధ్య కాలంలో 15 రోజుల క్రితము ఎన్జిఓ సంస్థగా గుర్తింపించారు. నీతి ఆయోగ్ ద్వారా ఎన్జిఓ సంస్థగా గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము ఎలిజిబిలిటీ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఎలిజిబిలిటీ అయినాం కాబట్టి దయచేసి జిల్లా యంత్రాంగం తమను నడిపిస్తారు కాబట్టి మా అక్క కూడా నిర్మలక్క కూడా టీజీఐఎస్ చైర్మన్ గా తను కూడా బాధ్యత ఉన్నది కాబట్టి ఇప్పుడు మీ ఇద్దరు చేతుల మీదుగా ఆ ఎన్జిఓ దర్పణ్ సర్టిఫికెట్ ఇవ్వడం మా భాగ్యం అనుకుంటాం, మా అదృష్టం అనుకుంటామమ్మా. ఇది సర్టిఫికెట్ విడుదల చేయాలని చెప్పి వరుస పండుగ